ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 41వ డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు స్థలం నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అర్హులైన పేదలకు ఇవ్వాలని 41వ డివిజన్ స్థానిక సచివాలయంలో వ్యక్తిగత అర్జీలు పేదలతో పూర్తి చేసిన అనంతరం సచివాలయ అడ్మిన్ కు అందజేయడం జరిగిందని అన్నారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, డివిజన్ కార్యదర్శి డాక్టర్ చేపర్తి కృష్ణారావు మరియు కృష్ణ, నాగేంద్ర, మాధవి, చిరు వ్యాపారుల సంఘం నాయకులు సైదారావు, సీను నాయక్ తదితరులు పాల్గొన్నారు। అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మందికి పట్టణాల్లో సెంటు ఇంటి నిర్మాణానికి 1,80,000 ఇస్తామని చెప్పిన సమయంలోనే సిపిఐగా పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు ఇచ్చి సౌకర్యకరమైన ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ రకాల ఆందోళనలు నిర్వహించడం అయిందని, కానీ గత ప్రభుత్వం మార్పు చేయని కారణంగా నూతన ఎన్నికల వాగ్దానం భాగంగా చంద్రబాబు నాయుడు పట్టణాల్లో 2 సెంట్లు పల్లెల్లో 3 సెంట్లు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, పెరిగిన ధరల కారణంగా 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలని అన్నారు। భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అట్లాగే నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయటం, అనంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి మరి సెంటు స్థలం చొప్పున నిర్మాణానికి 1,80,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు। కొంత పని ప్రారంభమైంది, కానీ ఇచ్చిన స్థలాలు మాత్రం ఎక్కడో తెలియని పరిస్థితులు అనేక మంది ఆ చెరువుల్లో గుంటల్లో అవి బాగు చేసుకోవడానికి లేక 1,80,000 చాలక ఆ నిర్మాణాలు ఆగిపోయి, కొంతమందికి ఆ స్థలం ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితులు మరి అనుకోకుండా ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు మరి 2 సెంట్లు ఇస్తానని, అట్లాగే మరి 4 లక్షల రూపాయల నిర్మాణానికి ఇస్తామని చెప్పారు। మరి కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ రేట్లు మీరు చెప్పి సంవత్సరం అయింది, కానీ రేట్లన్నీ కూడా సిమెంటు, ఇసుక, కంకర ఇవన్నీ రేట్లు పెరిగినాయి కాబట్టి 2 సెంట్ల స్థలంలో నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వమని సిపిఐగా కోరుతా ఉన్నాం। ఇప్పటికే మరి రెవెన్యూ మంత్రి గారిని కూడా అనగానే సత్యప్రసాద్ గారి దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాం। మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్, మన రామకృష్ణ గారు, అట్లాగే నాయకత్వం అంతా కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కదిలి మరి ఈ విషయం మీద ముందుకెళ్తా ఉన్నాం। మరి దాంట్లో మరి నిన్న కూడా మంచి వార్త విన్నాం, రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏదైతే గతంలో మరి ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయం చేసే దాంట్లో ఆలోచన చేస్తూ ఉన్నారు। దాంట్లో భాగంగా మరి ఈ నగరంలోనే 17 సంవత్సరాల క్రితం సెండా రాజేశ్వర నగరు అట్లాగే ప్రగతినగర్ నిర్మాణం జరిగింది, వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమని కోరుతా ఉన్నాం। దాంట్లో భాగంగా ఈ 2 సెంట్లు 5 లక్షల విషయాన్ని కూడా ప్రస్తావన తీసుకొని వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మేలు చేయాలని మరి అనగానే సత్యప్రసాద్ గారిని కోరుతా ఉన్నాం। మరి మాట ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈ పేదలందరినీ ఆదుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం।